హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సింగ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. 10th సర్టిఫికేట్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, పాన్ కార్డ్ ఉండాలి, అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి. మీరు ప్రీవియస్‌గా జాబ్ చేసి ఉంటారు కదా! దానికి సంబంధించిన ఈఎస్ఐ, పీఎఫ్ సంబంధించిన పేపర్స్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే రూ. 590 కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 295 అయితే పే చేయాల్సి ఉంటుంది. డీడీ కట్టాల్సి ఉంటుంది. దీని పేరు మీద మీరు డీడీ కట్టాలి. బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్, నోయిడా, దీని పేరు మీద మీరు అయితే కట్టాల్సి ఉంటుంది. డీడీ ఎలా కట్టాలంటే మీరు బ్యాంకులోకి వెళ్ళి ఈ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా ఎల్టీడీ నోయిడా దీని పేరు మీద మీరు బ్యాంకులో వాళ్ళని అడిగితే వారు మీకు కట్టి పేపర్ ఇస్తారు. ఆ పేపర్‌ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించేటప్పుడు అడ్వర్టైజ్ నంబరు, అలాగే పోస్ట్ నంబర్ కూడా నేమ్ కూడా వేసి మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ పంపించేటప్పుడు ఈ అడ్రస్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్టు మీరు వేయాల్సి ఉంటుంది. సో, మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 170 నర్సింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 92, అలాగే ఓబీసీ వాళ్ళకి 40, ఎస్సీ వాళ్ళకి 25, ఎస్టీ వాళ్ళకి 13. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా ఇండియన్ నర్సింగ్, మరి అలాగే జీఎన్ఎం వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఏంటంటే ఏదైనా హాస్పిటల్‌లో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. ఎంపికైన వారికి 28,000 శాలరీ అయితే ఉంటుంది. ఈ జాబ్ సెలెక్ట్ అయిన వారికి పోస్టింగు ఎక్కడ ఇస్తారంటే న్యూఢిల్లీలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, కాంట్రాక్ట్ జాబ్ అనమాట. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకైతే వచ్చేస్తుంది. కాబట్టి అందరూ అప్లికేషన్ పెట్టుకునండి. అప్లై చేసిన వాళ్ళందరూ షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ చేస్తారు. సో, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు